జీవులలో శ్వాసక్రియ. మనం ఎందుకు శ్వాస తీసుకుంటాము? అసలు కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. జీవిలోని ప్రతి కణము పోషణ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వహిస్తుంది. ఈ విధులను నిర్వహించడానికి కణానికి శక్తి అవసరము. మనం తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, చదివేటప్పుడు కూడా మనకి శక్తి అవసరము. ఆహారంలో ఈ శక్తి నిల్వ ఉంటుంది. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. అయితే అన్ని జీవులు ఆహారం నుంచి శక్తిని పొందడానికి శ్వాస తీసుకుంటాయి. శ్వాసించినప్పుడు మనము గాలిని పీల్చుకుంటాము. గాలిలో ఆక్సిజన్ ఉంటుందని అందరికీ తెలుసు. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాము. మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలలోని చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది. కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావటానికి సహాయపడుతుంది. కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియనే కణ శ్వాసక్రియ అంటారు. అన్ని జీవుల కణాల్లోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. కణంలో ఆహారము ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ను వినియోగించకుండా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహారము విచ్ఛిన్నం కావటం వలన శక్తి అనేది విడుదలవుతుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ప్లస్ శక్తిగా మనకి విడుదలవుతుంది. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉంటాయి. అవి అవాయు శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి, శక్తిని పొందుతాయి. వీటినే అవాయు శ్వాస జీవులు అంటారు. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నం జరుగుతుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తిగా విచ్ఛిన్నం చెందుతుంది. మన కండరాలు కూడా వాయురహితంగా శ్వాసించగలవు. అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి. అధిక వ్యాయామము, వేగంగా పరిగెత్తటము, సైక్లింగ్, చాలా గంటల పాటు నడవటం లేదా ఎక్కువ బరువులు ఎత్తడం చేసే సమయంలో శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది. అప్పుడు శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. కండర కణాల్లో గ్లూకోజ్ గివ్స్ ఆక్సిజన్ లేనప్పుడు కండరాల్లో లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి ఏర్పడుతుంది. వ్యాయామం సమయంలో కొన్ని కండరాలు అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం జరుగుతుంది కదా. ఈ కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయటం జరుగుతుంది. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయటానికి కారణమవుతుంది. వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసిన తర్వాత మనం కండరాలు పట్టేయటం నుంచి ఉపశమనం పొందుతాము. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఈ వేడి నీటి స్నానం అనేది. ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నం చెందుతుంది. అసలు శ్వాసించటం అంటే ఏంటి? శ్వాసించటం అంటే శ్వాసావయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవటం మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయటాన్ని. అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవటాన్ని ఉచ్ఛ్వాసం అని అంటారు. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయటాన్ని నిశ్వాసము అంటారు. శ్వాసక్రియ అనేది జీవుల్లో అన్ని వేళలా కూడా జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ. ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడంటే దాన్నే శ్వాసక్రియ రేటు అంటారు. ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు అయితే శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కలిపి ఒక శ్వాస అంటారు.
నెక్స్ట్ కణాలలో ఇది మనం తీసుకున్నటువంటి ఆహారము, మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్తో కలిసి కణాలకు సరఫరా చేయబడి అక్కడ ఆహారం విచ్ఛిన్నం అవుతుంది కదా. అయితే ఆహారము విచ్ఛిన్నం అవటానికి వేగవంతం చేస్తుంది ఏంటి అంటే ఎక్కువ శక్తి విడుదలవుతుంది. శారీరక శ్రమ తర్వాత మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది. వ్యాయామం తర్వాత ఎక్కువ శక్తి విడుదలవుతుంది ఆక్సిజన్ ఎక్కువగా శరీరం తీసుకోవటం వల్ల. నెక్స్ట్ మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాం? సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాము. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉంటాయి. ఈ కుహరం రెండు వైపులా ప్రక్కటెముకలచే ఆవరింపబడి ఉంటుంది. దాన్నే ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. శ్వాసలో ఉదర వితానం మరియు ప్రక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి వెలుపలికి కదులుతూ ఉంటాయి. ఉదర వితానం కిందికి కదులుతుంది. ఈ కదలిక మన ఛాతీ కుహరం యొక్క పరిమాణమును పెంచడం వలన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి. నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు క్రిందికి మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానం పైకి కదిలి దాన్ని పూర్వస్థితికి చేరుతుంది. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది. మన శరీరంలో ఈ కదలికలను సులభంగా అనుభూతి చెందుతాము. అయితే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఒక ప్రయోగం ద్వారా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనం పీల్చే లేదా వదిలే గాలి వాయువుల మిశ్రమం. ఈ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే, దాంతోపాటు వాయువుల మిశ్రమం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కటే కాదు, మనం పీల్చే లేదా విడిచే గాలి అనేది వాయువుల మిశ్రమము. ఇతర జంతువుల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లులు, పాములు, పక్షులు వంటి జంతువులకు మానవుల మాదిరిగానే ఛాతీ కుహరంలో ఊపిరితిత్తులుంటాయి. అయితే బొద్దింకలో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుందంటే ఏ విధమైన అవయవాలు ఉంటాయో చూద్దాం. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలని శ్వాస రంధ్రాలు అంటారు. కీటకాల వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలనే గాలిగొట్టాలు జాలకాన్ని కలిగి ఉంటాయి. ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాల్లోనికి వెళ్ళి శరీర కణజాలానికి వ్యాపనం చెంది శరీరంలో ప్రతి కణానికి చేరుతుంది. అదేవిధంగా కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయునాళాల్లో ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటికి వెళుతుంది. ఈ గాలిగొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. మరే ఇతర జంతువుల్లో కూడా కనపడవు. గాలిగొట్టాలు లేదా వాయునాళాలు అనేవి కేవలం కీటకాల్లో మాత్రమే కనిపించేటువంటి అవయవాలు. నెక్స్ట్ వానపాములో శ్వాసక్రియ. వానపాము దాని చర్మం ద్వారా శ్వాసిస్తుంది. వానపాము చర్మం తాకినప్పుడు తేమగా మరియు జిగటగా అనిపిస్తుంది. వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలవు. కప్పలకు మానవుల మాదిరిగా కూడా ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. నెక్స్ట్ నీటి లోపల శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది? చేపలు నీటిలో ఉండే జీవులు. చేపల్లోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించుకునేందుకు సహాయపడతాయి. బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. శ్వాస తీసుకోవడంలో మొప్పలు ఎలా సహకరిస్తాయంటే మొప్పలు వాయు మార్పిడి జరగడం ద్వారా ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానింపబడి ఉంటాయి. ఈ విధంగా మొప్పల ద్వారా చేపలో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ మొక్కలు కూడా శ్వాసిస్తాయంటే మొక్కల్లో కూడా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఇతర జీవుల మాదిరిగానే మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాస తీసుకుంటాయి. అవి కూడా గాలిలోని ఆక్సిజన్ని తీసుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అయితే ఇతర జీవుల్లో వలె గ్లూకోజు, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాల్లో ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి. మొక్కల్లో ప్రతి భాగము స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ను తీసుకుంటుంది. ప్రతి భాగం కూడా
మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల్లోని అన్ని ఇతర కణాల వలె వేర్లు కణాలకు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరము. నేలలో రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. ఇది